ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూరు సమీపంలో ఉన్న జాతీయ రహదారి నంబర్ 48పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక కంటైనర్ ట్రక్ రోడ్డుపై ఉన్న డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న సీబర్డ్ టూరిస్ట్ స్లీపర్ బస్సును ఢీకొంది. గోకర్ణకు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులున్నారు. ఢీకొన్న వెంటనే బస్సు ఫ్యూయల్ ట్యాంక్ పగిలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులోని 8 మంది ప్రయాణికులు, ట్రక్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న పాఠశాల బస్సు మంటలను తాకిన డ్రైవర్ అప్రమత్తతతో 43 మంది పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు